ఎవ్రీవన్, ఇప్పుడు ట్రెండ్కు తగ్గట్టు బ్లౌజులు డిజైన్ చేశాను నేను. అండ్ మీకు కూడా నచ్చితే మీరు కూడా డిజైన్ చేయించుకోవచ్చు అని చెప్పేసి, అండ్ నేను చేసిన డిజైన్ ఎలా ఉంటుందో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అనిపించింది. అండ్ చూసేసేయండి, వీడియో అయితే అసలు స్కిప్ చేయకండి, చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి మీకు. అండ్ ఇది పెన్ కలంకారీ బ్లౌజ్ అండి. బ్యాక్ సైడ్ ఏమో ఈ విధంగా వస్తుంది నెక్, ఇక్కడ చూడండి. అండ్ హ్యాంగింగ్స్ అయితే ఎక్కువగా అడుగుతారు కాబట్టి ఈ విధంగా హ్యాంగింగ్స్ ఇచ్చేసాను. బ్యాక్ నెక్ ఇది అన్నట్టు, బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కూడా ప్రింట్స్ కట్ ఇది. అండ్ ఫ్రంట్ ఇది కొంచెం మనకు ఇక్కడ షేప్ వచ్చేసి ఇట్లా కొంచెం స్క్వేర్ లాగా వచ్చి కొంచెం డౌన్ వస్తుంది, ఇక్కడ వచ్చేసి కొంచెం దగ్గరకు వస్తుంది. చూసారు కదా, పెన్ కలంకారీ అంటే బ్లౌజ్ హైలైట్ ఉంటుంది ఎప్పుడు కూడా, చాలా రన్నింగ్. అదేవిధంగా మోస్ట్ అది హైలైట్ బ్లౌజ్ అంటే ఇదని చెప్పొచ్చు. అండ్ ఎంత నార్మల్ శారీస్ అయినా సరే మనం డిజైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రాప్ నెక్ ఇచ్చేసాను. ఏదైతే హ్యాండ్స్కి బార్డర్ వచ్చిందో సేమ్ అలాంటి బార్డరే ఇక్కడ మనం బ్యాక్ సైడ్ షోల్డర్ పైన వేసేసాం అన్నట్టు. కొంచెం బ్లౌజ్ని ప్లెయిన్లా కాకుండా కొంచెం హైలైట్ చేద్దాం ఈ డిజైన్ అని చెప్పేసి అనిపించి నేను ఇక్కడ వేసేసాను. అదేవిధంగా ఇది మహానటి బ్లౌజ్ అండి. ఫ్రంట్ నెక్ కూడా చూడండి, స్టార్ నెక్ ఇచ్చేసాను. అండ్ హై నెక్ బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ అనేది కొంచెం మనం ఇక్కడ అంటే వెడల్పుగా పెట్టుకుంటేనే ఆ బ్లౌజ్ అనేది లుక్ ఉంటుంది, అంతేగాని నార్మల్గా అయితే అంతగా లుక్ ఉండదు అన్నట్టు. కొంచెం ఇక్కడ వచ్చేసి షేప్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి మనం, అప్పుడే దాని లుక్ అనేది ఉంటుంది. ఇంకొక బ్లౌజ్ అండి, ఇది కూడా చాలా చాలా బాగుంది. ఇక్కడ చూడండి, బ్యాక్ సైడ్ ఇట్లా కొంచెం దీపం లాగా, మనం దీపం కుంది ఉంటుంది చూడండి, సేమ్ అలాగ ఇచ్చేసాను. ఇక్కడ బ్యాక్ నెక్, ఇక్కడ మనకు అవసరం అనుకుంటే డోరీ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే డోరీస్ తీసేయచ్చు, అది మీ చాయిస్ని బట్టి ఉంటుంది. ఫ్రంట్ వైపున ఇక్కడ అంటే కొంచెం ఇట్లా బౌల్ లాగా కొంచెం షేప్, ఆ షేప్తో ఇచ్చేసాను అన్నట్టు, కొంచెం బ్రాడ్గా ఈ విధంగా ఇచ్చేసాను. చాలా హైలైట్ ఉంటుంది. ఇది కూడా హై నెక్ బ్లౌజ్ అంటే మహానటి బ్లౌజ్. ఇది వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్. ఈ వీడియో అయితే ఆల్రెడీ మన ఛానల్లో పెట్టి ఉన్నాను, ఎవరికైనా కావాలి అనుకుంటే వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, చిన్నగా ఇవ్వాలి ఎప్పుడైనా సరే. బ్యాక్ సైడ్ నెక్ అయితే అంటే కట్ వర్క్ అయితే ఇట్లా చిన్నగా ఇస్తే ఏంటంటే మనకు వేసుకున్నప్పుడు అసలు ఉల్టాయించకుండా నీట్గా ఉంటాయి. ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్. అదేవిధంగా క్రీమ్ కలర్ బ్లౌజ్, అన్ని శారీస్కి యూజ్, అంటే కొంచెం గోల్డ్ బార్డర్ ఉన్న శారీస్కి యూజ్ అయ్యేటట్టు అని చెప్పేసి ఈ విధంగా డిజైన్ చేశాను. స్క్వేర్ నెక్ అండ్ విత్ పైపింగ్తో ఈ విధంగా. అండ్ ఫ్రంట్ ఈ విధంగా చిన్నగా, ఇక్కడ చూడండి ఇట్లా చిన్నగా నేనైతే ఈ విధంగా లిటిల్ హాట్ టైప్ చిన్నగా బార్డర్ అంటే పైపింగ్ ఇచ్చేసి ఈ విధంగా స్మాల్ నెక్ అయితే ఇచ్చేసాను అన్నట్టు. అండ్ ఇది కూడా ప్రింట్స్ కట్, బ్యాక్ ఓపెన్. అదేవిధంగా ఇది ఒక బ్లౌజ్, ఇది కూడా పెన్ కలంకారీ. దీనికి నెక్ కూడా డిఫరెంట్గా డిజైన్ చేశాను, కొంచెం దానికి సపరేట్గా కనిపించాలి నెక్. అండ్ ఇక్కడ చూడండి, యాక్చువల్లీ ఇక్కడ ఫ్రంట్ వైపున డోరీస్ కట్టేస్తున్నాయి కాబట్టి ఈ విధంగా కనిపిస్తుంది మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ షేప్ వచ్చేసి మనకు కొంచెం రౌండ్ వస్తుంది, షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం దగ్గరకు వస్తుంది అన్నట్టు. ఆ షేప్ అనేది కనిపించాలి మనకు. షోల్డర్ దగ్గర కూడా వెడల్పు ఉంటే ఏంటంటే షోల్డర్ జారిపోయే అవకాశాలు అట్లా ఉంటాయి కాబట్టి ఈ విధంగా అయితే షేప్ ఇచ్చేసాను, బ్రాడ్ నెక్ ఇచ్చేసాను. అండ్ హ్యాంగింగ్స్ కూడా చూడండి దీనికి ఎక్కువగానే ఇచ్చేసాను. అదేవిధంగా ఫ్రంట్ నెక్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ ఉంది కదా ఈ షేపు, ఇక్కడ చూడండి ఈ షేప్ ఇచ్చేసాను. ఇక్కడ కొంచెం లిటిల్ హాట్ లాగా ఇచ్చేసి ఇక్కడ మళ్ళీ కట్ వర్క్ కనిపించేటట్టు ఇచ్చేసి మళ్ళీ పైపింగ్ కూడా ఇచ్చాను, గోల్డ్ కలర్ పైపింగ్. దీంట్లో ఏదైతే క్రీమ్ కలర్ ఉందో ఆ లైట్ గోల్డ్తో ఈ విధంగా పైపింగ్ ఇచ్చేసాను. రెండు వైపులో ఈ కట్ వర్క్ అయితే వస్తుంది. వేసుకుంటే నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఇంకా మనం మహానటి బ్లౌజ్కి కూడా వేసుకుంటే ఈ కట్ వర్క్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మొత్తం ఓవరాల్ బ్లౌజెస్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీంట్లో ఏ బ్లౌజ్ నచ్చిందో అది కూడా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.